ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై సొంత పార్టీలోనే పగ పెంచుకుంటున్నారట. అతి తక్కువ కాలంలో ఫేమ్ అయ్యాడనే ఈర్ష్యతో ఆ ఎమ్మెల్యేపై పగ పెంచుకుంటున్నారని బహిరంగంగానే అనుకుంటున్నారు. అయినా ప్రాణం పోయే వరకు ఆ కాషాయ పార్టీలోనే ఉంటానంటున్నారు రాకేష్ రెడ్డి. అయితే పార్టీ నేతల తీరుపై రొసరొసలాడుతున్నారట. ఇటీవల నిజామాబాద్ పార్టీ కార్యాలయం సాక్షిగా తనకు జరిగిన అవమానంపై ఒక్కసారిగా ఆయన కోపం కట్టలు తెంచుకుందట. అవమానిస్తే బయటకు పోతారనుకుంటే పొరపాటంటూ నేతలకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట. ఇంతకీ రాకేష్ కు జరిగిన అవమానం ఏంటి? జిల్లా పార్టీ అధ్యక్షుడి వార్నింగ్ ఇచ్చే పరిస్థితి ఎందుకొచ్చింది? నిజామాబాద్ జిల్లా బీజేపీలో గత కొంతకాలంగా ఫ్లెక్సీల వివాదం చిలికి గాలివానలా మారుతుందట. ఇటీవల జిల్లాలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పర్యటన, ఎంపీ అరవింద్ జన్మదినం సందర్భంగా నేతలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ అభిమానం చాటుకున్నారు. ఆ ఫ్లెక్సీలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫోటో మాత్రం కనిపించడం లేదట. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆర్మూర్ ఎమ్మెల్యే ఆ ఫ్లెక్సీలు చూసి అవాక్కయ్యారట. సమావేశంలో నేతలకు తనదైన స్టైల్లో స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారట. బయట అధికార పార్టీ నేతలు అవమానిస్తూ ఉంటే ఇంట్లో సొంత పార్టీ నేతలు ఫ్లెక్సీలో ఫోటోలు పెట్టకుండా తనను అవమానించారంటూ రాకేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారట. సమావేశంలో నేతలకు నవ్వుతూనే వార్నింగ్ కూడా ఇచ్చారట. అవమానిస్తే బయటకు పోతా అనుకుంటే పొరపాటే అంటూ తాను పార్టీ విడిచి బయటకు వెళ్లే వ్యక్తిని కాదు అంటూ కుండ బద్దలు కొట్టారట. బీజేపీని విడువను, ధర్మాన్ని వదలనంటూ రాకేష్ రెడ్డి క్లారిటీ ఇచ్చారట. నిజామాబాద్ జిల్లాలో కాషాయ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఒకరైతే మరొకరు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. అయితే పార్టీ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో అర్బన్ ఎమ్మెల్యే ఫోటో మాత్రమే పెట్టి ఆర్మూర్ ఎమ్మెల్యే ఫోటో పెట్టకపోవడాన్ని ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారట. గెలిచిందే ఇద్దరు ఎమ్మెల్యేలు, అందులో తన ఫోటో పెట్టకపోవడం ఏంటని జిల్లా అధ్యక్షుడు దినేష్ ను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గట్టిగానే నిలదీశారట. పార్టీ ఆఫీస్ కు రావడం ఇదే చివరిసారి కావచ్చని రాకేష్ రెడ్డి స్పష్టం చేశారట. తాను తలుచుకుంటే లక్ష ఫ్లెక్సీలు పెట్టగలనని, కానీ తన సిద్ధాంతం అది కాదని చురకలు అంటించారట. ఈ వివాదం కాస్త రాష్ట్ర పార్టీకి చేరిందట. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసే ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే ఫోటో ఎందుకు పెట్టలేదని ఆరా తీశారట పార్టీ పెద్దలు. అయితే రాకేష్ అనుచరులు మాత్రం కావాలని తమ ఎమ్మెల్యే ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని మండిపడుతున్నారట. ఈ విషయంలో ఇప్పటికీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు దినేష్ కు మధ్య గ్యాప్ ఏర్పడిందని టాక్ నడుస్తోంది. పొరపాటు జరిగిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు వివరణ ఇచ్చుకున్న వివాదం సద్దుమణగలేదంటున్నారు. అయితే ఆర్మూర్లో జరుగుతున్న అభివృద్ధి పనుల శంకుస్థాపనకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని పిలుచుకోవడం, కాంగ్రెస్ పార్టీ నేతలకు రాకేష్ రెడ్డి దగ్గర ఉండడం వంటి విషయాలు బీజేపీ పార్టీలో కొందరికి మింగుడు పడడం లేదంట. అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా ఉంటానని చాలా సార్లు వెల్లడించారు రాకేష్ రెడ్డి. అదే ఫ్లెక్సీ వివాదానికి కారణం అయి ఉంటుందని, అందుకే ఫ్లెక్సీ వివాదం మరింత ముదరకముందే అధిష్టానం పెద్దలు జోక్యం చేసుకుని ఎమ్మెల్యేను శాంతింపజేసేలా చొరవ చూపాల్సిన అవసరం ఉందంటున్నారు. మొత్తానికి కాషాయ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ రెడ్డి సొంత పార్టీలో జరుగుతున్న అవమానాలపై ఆగ్రహంతో ఉన్నారట. ఈ లొల్లి ఎక్కడికి దారితీస్తుందో చూడాలి మరి.